ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈరోజు మనతో పాటు ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. గొప్ప వ్యక్తి ఎలా అని అంటున్నారా? ఎందుకంటే 10వ ఏట నుంచే తను నాటకాల్లో ఉంటూ ఆ నాటకంలోనే ఎంతో మందిని ప్రేక్షకుల్ని ఆకట్టుకొని అక్కడ నుంచి సినీ ప్రస్థానంలోకి వచ్చి చిన్నది పెద్దది క్యారెక్టర్ అనేది కాకుండా ఆయన శైలిలో ఆయన రీతిలో ఎంతో మంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఆయనే గోపరాజు రమణ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎలా జరిగింది, ఆయన జర్నీ ఎలా ఉంది, ఇవన్నీ ఆయనతో మాట్లాడదాం. మన క్రంచ్ టీవీలో మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మీకు మీ క్రంచ్ ఛానల్ వీక్షకులకి అందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది ఇప్పుడు మీ హెల్త్? అంటే ఈ మధ్య కాలంలో గోపరాజు రమణ గారు అనేది అసలు వెల్ నోన్ పర్సన్. చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు ఆయన లేకుండా మాత్రం ఆ క్యారెక్టర్ అనలైజేషన్ అనేది ఉండదు. అది మాత్రం ట్రూ. ఎందుకనంటే ఆ తండ్రి క్యారెక్టర్ కావచ్చు, పంతులు గారి క్యారెక్టర్ కావచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్స్, కానీ ఆ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, ఆ ఒక్క మాటతోనే తిరుగుతూ ఉంటుంది ఒక స్టోరీ. సో ఎలా ఉంది మీ ప్రస్థానం? ప్రస్థానం ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఎందుకంటే వాస్తవంగా ఇవాళ నేను సినిమాల్లో నటిస్తున్నాను అంటే కారణం భవ్య క్రియేషన్స్ వాళ్ళు నిర్మించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ దర్శకుడు అనంతోజు వినోద్ గారు. ఓకే. ఆయన పర్టికులర్గా ఆ సినిమాలో ఈ కొండలరావు వేషం చేయడానికి నన్ను ఎంచుకోవటం అనేది అది నా అదృష్టంగానే చెప్పాలి. నేను అప్పటికీ కొంచెం విముఖత చూపించాను. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాం సార్, మాకెందుకు ఇంకా ఇవి, ఇంకెవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే చూసుకోండి, మేము ఇప్పుడు వచ్చి చేయటం ఇదంతా ఎందుకు, ఏదో మా దారిలో మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టుగానే మాట్లాడాను నేను. ఓకే. అంటే ఆయన అలా కాకుండా కాదండి మీకు తెలియదు, ఇది మీరు చేస్తేనే బాగుంటుంది అని చెప్పి కొంచెం 1-2 సార్లు చెప్పి తీసుకెళ్ళి పాపం ఇవాళ నేను ఈ స్థితిలో ఉండడానికి ఆయనే కారణం అయ్యారు. వాస్తవం చెప్పాలంటే బాగుంది, జర్నీ మాత్రం బాగుంది. మా ఇబ్బందులు కూడా చాలా తీరినాయి దీనివల్ల ఆర్థికంగా. ఓకే. అసలు మీరు 10వ ఏట నుంచి మీ నాటకాలు కానీ జరిగింది ఒకసారి, అసలు అది మాకు చెప్తారా? ఎలా 10వ ఏట నుంచి చేయడం అంటే? అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు అప్పుడు స్కూల్లో ఏంటంటే మనకి లోయర్ ఫార్మ్స్ హైయర్ ఫార్మ్స్ అని ఉండేవి. 6వ తరగతి నుంచి 8వ తరగతి దాకా లోయర్ ఫార్మ్స్, ఓకే. 9, 10, 11 అంటే ఎస్ఎస్ఎల్సి దాకా హయ్యర్ ఫార్మ్స్. ఈ లోయర్ ఫార్మ్స్లో 6వ తరగతి వాళ్ళు, 7వ తరగతి వాళ్ళు, 8వ తరగతి వాళ్ళు నాటికలు ప్రదర్శించాలి. 9, 10, 11 వాళ్ళు కూడా నాటికలు కానీ ప్రదర్శిస్తారు. కాంపిటీషన్స్ ఉండేవి. ఈ కాంపిటీషన్స్లో మా తెలుగు మాస్టర్ వెంకటేశ్వరరావు గారు, పిన్నిక వెంకటేశ్వరరావు గారు అని మాకు గురువు గారు, ఆయన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారు రాసింది మానవుని అడుగుజాడల్లో అనే ఒక నాటిక. ఆ నాటికలో విష్ణుమూర్తి పాత్ర నా చేత చేయించారు. అది ఆయనే బొట్టు పెట్టారు ఫస్ట్ నాకు. ఓకే. ఆయన పెట్టిన వేళా విశేషం, ఆయన పెట్టిన భిక్ష. ఇప్పుడు ఇలా అలాగే నాటకం అనేది వదిలిపెట్టకుండా ఆడుకుంటూ వచ్చాను. ఇక జర్నీ జరుగుతూనే ఉంది. అవును. అంటే ఆయన పెట్టిన వేళ విశేషం కూడా చాలా బాగుంది అనాలి. ఎందుకంటే ఇలా కూర్చున్నాము, ఇలా ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము అంటే. తర్వాత మా అక్కయ్య గారు వాళ్ళు, మన రైటర్ గారు మాదిరెడ్డి సులోచన గారు, నేను 9వ తరగతి 9వ తరగతి పాస్ అయిన తర్వాత ఊళ్ళోనే ఉండేటట్టయితే చెడిపోతాడు, రౌడీ సావాసాలు అయిపోతాయి వీడికని నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు చదువుకోవటానికి. ఓకే. అప్పుడు నాకు 14 ఏళ్ళు అనమాట. హైదరాబాద్ తీసుకొస్తే నల్లకొండలో ఉండేవాళ్ళం సులోచన గారి ఇంట్లోనే, మాదిరెడ్డి సులోచన గారి ఇంట్లో. ఓకే. ఆవిడ ఏం చేశారు, దుర్గా వీడు ఇట్టాగే ఉంటే ఖాళీ ఉంటే ఇప్పుడు చెడిపోతాడు, వీడిని ఇక్కడ పక్కనే మనకి బాలానంద సంఘం ఉంది అని బాలానంద సంఘంలో ఇచ్చారు, నల్లకుంట బాలానంద సంఘం. ఈ బాలానంద సంఘం ఏంటంటే కాంపిటీషన్స్ ఉండేవి, ఏకపాత్ర అభినయనాలు, విచిత్ర వేషధారణలు, తర్వాత వాళ్ళతో పాటు నాటికలు ప్రదర్శించేవాడిని నేను.
ఓహో. రవీంద్ర భారతిలో కాంపిటీషన్, దసరా కాంపిటీషన్స్ 1967 దసరా కాంపిటీషన్స్లో అప్పుడే అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వెండి కప్పు తీసుకున్నాను నేను. మంచి ఉత్తమ విలన్గా పాలిష్ భయ్య అనే నాటికలో తీసుకున్నాను. తర్వాత అప్పుడే మళ్ళీ టామ్ సాయర్ అనే ఇంగ్లీష్ నాటకాన్ని తెలుగు చేత చేసి మన ఆల్ ఇండియా రేడియోలో వీక్లీ ధారావాహికంగా సీరియల్గా ప్రసారం అయ్యారు. రేడియో నాటకాలు కూడా చేసేవారు అప్పుడే. తర్వాత అట్లా చేస్తూ చేస్తూ 1970లో మా ఊరు వెళ్ళిపోయాను మళ్ళీ ఉద్యోగ నిమిత్తం. మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత సరే అలవాటు ఉంటుంది కదా, ఊళ్ళో నాటకాలు, నలుగురు కుర్రాళ్ళు పోగు చేసుకోవటం, నాటకం ప్రాక్టీస్ చేయటం, అది పండగకో ఎప్పుడో ప్రదర్శించడం, ఊళ్ళో బాగా చేశారు అనిపించుకోవటం, మళ్ళీ ఇంకో నాటకాన్ని తీసుకోవటం, అట్లా చేస్తూ ఉండగా మా పక్క ఊరు మా స్నేహితుడు ఉండేవాడు ఆర్సిటి శివనారాయణ అని రచయిత. ఆయన రాసిన నాటకాలు ఆడడం కోసం నన్ను పిలిచి నాకు ప్రధాన పాత్ర ఇచ్చి నా చేత చేయించేవాడు. అట్లా ఆయన నాటకాలు దాదాపు 18 ప్రింటెడ్ నాటకాలు ఉన్నాయి ఆయనవి. ఆ నాటకాలన్నీ మేము ఆడినవాళ్ళం. అంటే సినిమా యాక్టర్ వినోద్ ఉండేవారు కదా, విలన్ పాత్రలు చేసేవారు, చనిపోయారు. వాళ్ళ ఊరు అనమాట. వినోద్ గారు, వాళ్ళ బాబాయి శివనారాయణ గారు, మేమంతా కలిసి నాటకాలు ఆడేవాడు. తర్వాత ఈ నాటకాలు ఆడుతూ ఉండగా మెల్లిగా తెనాలి ట్రాన్స్ఫర్, అంటే తెనాలిలో ఉన్న కళాకారులు పిలవటం, మంచి నాటకం చేస్తున్నాం రమ్మని అనుకోవడం. మన బొల్లిముంత కృష్ణ గారు అని ఉన్నారు, మనుషులు మారాలి సినిమాకి రైటర్గా చేశారు, బొల్లిముంత శివరామకృష్ణ గారు. వాళ్ళ అబ్బాయి మాస్టర్ ఈయన కూడా బొల్లిముంత కృష్ణ గారు. ఆయన నాటకాలు తయారు చేయించి మా చేత నాటకాలు ఆడించేవాడు. అట్లాగే వీరపాండ్య కట్ట బ్రహ్మణ, విశ్వనాథ విజయం, అనార్కలి, ఇట్లా ఎన్నో నాటకాలు ఆడుతూ అంటే హిస్టారికలు, సోషలు, ఇలా నాటకాలు ఆడుతూ మళ్ళీ 84 నుంచి ఈ శివనారాయణ గారు రాసిన నాటికలన్నీ ఆంధ్రదేశంలో ఉన్న పరిషత్తులన్నిటికీ పోటీలకు వెళ్ళేవాడు. అక్కడి నుంచి 84 నుంచి ఆ పోటీలకు వెళ్తూ సరే మరి నేను ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నా టైమింగ్స్కి అనుగుణంగా నాకు పనులు చేసి పెట్టడానికి అటు నా భార్య, ఇటు మా చిన్నబ్బాయి, ఇప్పుడు గోపరాజు విజయ్ అంటాం, విజయ్ గారు, వాడు హెల్ప్ చేస్తుండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని బస్ దించుకోవటం కానీ, తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టడం కానీ, కావాల్సిన కాఫీ టిఫిన్ అరేంజ్ చేసుకోవటం కానీ, సాయంత్రం రిహార్సల్కి కావాల్సిన సెట్ సర్దుకోవటం, ఆ స్టూలు ఆ బల్ల పెట్టాలి కదా. బట్ నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి రిహార్సల్ చేసేవాళ్ళం రాత్రి 8:30, 9 దాకా. అంతా రెడీ చేసుకుని మళ్ళీ పొద్దున్నే నేను వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ మర్నాడు సాయంత్రం లేదా మర్నాడు మధ్యాహ్నం రిహార్సల్ చేసుకునేవాడు. అట్లా పరిషత్ పోటీలకు వెళ్ళి వాడు మాతోనే తిరిగేవాడు. ఇక ఏది ఇంటర్మీడియట్ దాకా చదివాడు, ఆపేశాడు. తర్వాత మా సంస్థ సాయి ఆర్ట్స్ కొలకలూరు అని ఉంది, 1990లో పెట్టుకున్నాను నేను. ఇక అప్పటి నుంచి వాడే దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు. వాడు 10వ ఏటే దరిదాపుకి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా ఒక విపత్కర పరిస్థితిలో రావాల్సి వచ్చింది. ప్రొహిబిట్ అని నాటిక ఆడాను నేను, మద్యపానం మీద. అట్లా మంచి డ్రంకర్ అనమాట, భార్యని పిల్లాడిని కొడుతూ ఉంటాడు ఎక్కువ. అందులో ఈ పిల్లవాడు ఏం చేస్తా అంటే గాంధీ గారి తత్వం మీద మద్యపాన నిషేధాన్ని అదే మద్యాన్ని మానమని తండ్రిని అహింసాయుతంగా వాడు సత్యాగ్రహం చేస్తాడు ఇంట్లో ఆనంద్ అనకుండా. ఈ చేసేటప్పుడు ఏంటంటే నువ్వు మానతావా మానవా అని చెప్పి తండ్రి అరవటం. సరే ఒక కుర్రాన్ని తీసుకొచ్చి నేర్పాం. నేను కాస్త గదివి మాట్లాడేటప్పుడు ఆ కుర్రాడు ఏడ్ చేసేవాడు. ఎల్లుండేమో స్క్రూట్నీ ఇవ్వాలి 2 రోజుల్లో, వేషం ఏమో తయారు కావట్లా. ఆ పిల్లాడేమో కొట్టబోయే టైంకి ఏడ్ చేస్తాడు. ఏడవకూడదు, డైలాగ్ చెప్పాలి. ఏంటంటే నేను చేయనని వెళ్ళిపోయాడు వాడు. భయం. ఏం చేయాలి ఇక, మనం ఏమో కట్టి ఉన్నాం. వాళ్ళు ఎవరు మన పరచూరు వాళ్ళ కాంపిటీషన్స్ ఎవరో ఉన్నాయి, దానికి కట్టాం మనం ఇవ్వాలి. సికింద్రాబాద్ తెలుగు కళా సమితి మన రైలు కళారంగం వాళ్ళు లేరు. అప్పుడు మా మిస్సెస్ అన్నారు, ఎందుకు దిగులు దాని గురించి, చిన్నాడిని అలవాటు చేయండి, వీడు అలవాటు పడతాడు అలా. మా స్నేహితుడు కూడా నాకేమో ఇష్టం లేదు వాస్తవంగా, చదువుకుంటున్న పిల్లాడు వాడిని ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం.
కానీ ఇక తప్పల మన పరువు నిలబెట్టుకోవాలి అంటే అన్న టయానికి ఇప్పుడు ఆ అయితే కుర్రాన్ని చేసేయాలి. తీసుకొచ్చి చేయించాలి అని చెప్పి చేయించాం. మ్మ్. చేయించాం, సక్సెస్ అయ్యాం బాగా. దరిదాపు ఆ నాటికి 125 ప్రదర్శనలు ఆడాను నేను. వావ్. 94 దాకా ఆడాను. మ్మ్. ఫ్రమ్ 1990 ఆన్వర్డ్స్. 1994 మన చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు కూడా నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో 92 ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఆడమని. ఓ. 46 మండలాల్లో మండలానికి 2 ప్రదర్శనలు ఆడమని ఇచ్చారు. మ్మ్. అయితే నేను సగమే ఆడగలిగాను, అంతా పూర్తి చేయలేకపోయాను నాకున్న ఇబ్బందుల వల్ల. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది? ఆర్థికంగా కదా, ఆర్టిస్టుల కోఆపరేషన్. ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకున్న ఇతర నాటకాలు ఉంటాయి, అచ్చా అచ్చా, మరి అవును. దానికి పంపించాలి. మ్మ్. మరి ఈడు అనయా నేను ఇత్తులు వేసుకోవాలి, పొలం దున్నాలంటాడు ఇంకో క్యారెక్టర్. మ్మ్. అందుకని కంటిన్యూటీ. అందరూ కలిసి చేయాలి కాబట్టి. అంటే అందరం వృత్తి కళాకారులం కాదు, ఎవరం వృత్తి కళాకారులం కాదు. కానీ నేను మా చిన్నబ్బాయి మాత్రం వృత్తి కళాకారులుగా తయారయ్యాం. మ్మ్. చేసినంతసేపు ఇక అదే డివోషన్ తప్ప రెండో పోయారా ఉన్నారా తిన్నారా అనేది అసలు మైండ్లో పెట్టుకునేవాళ్ళం కాదు. మ్మ్. ఆ పని అవ్వాలి, ప్రదర్శన అయిపోవాలి, తర్వాత ఏదైనా. ఓకే. అట్లా ఆడుకొచ్చి రావటం అలాగే ఇక మెల్లిగా ఆ పరిషత్తుల్లో పరిషత్తుల్లో చేస్తూ ఉండగా ఈటీవీ యాజమాన్యం వారు విజయవాడలో ఒక నాటిక చూసి మ్మ్. 95లో మమ్మల్ని ఆడిషన్కి పిలిచారు. ఓకే. ఆడిషన్కి పిలిచి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాం. మ్మ్. సెలెక్ట్ అయిన దగ్గర నుంచి దరిదాపుగా 2010 సంవత్సరం దాకా టిల్ టుడే వాస్తవంగా. అంటే ఇప్పుడు ఇవ్వాలంటే మనం ఏదో సినిమాలు చేస్తూ మనం వెళ్ళలేకపోతున్నాం, కానీ మ్మ్. ఇవాళకి కూడా వాళ్ళు ఆఫర్ చేసి వేషాలు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళే పోషించుకొచ్చారు దరిదాపుగా ఎన్నో సంవత్సరాలు. అట్లా అందులో చేస్తూ ఒక 15 సినిమాల దాకా చేశాను, చిన్న సినిమాలు. మ్మ్. మన తనికెళ్ళ భరణి గారు మేము అందరం కలిసి గ్రహణం సినిమా చేశాం. భరణి గారితో మీకు మంచి అనుబంధం కూడా ఉంది. మంచి అనుబంధం ఉంది, ఆయన బాగా ప్రోత్సహించారు మమ్మల్ని, మ్మ్. నన్ను ఎలా కానీ మా ఉంటారు అబ్బాయిని మీతో? కానీ. ఏ విధంగా ఉండేవాళ్ళు అసలు? అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే, ఈ మన మోహన్ కృష్ణ గారు ఉన్నారు కదా, అవును, డైరెక్టర్ గారు. డైరెక్టర్. ఆయన గ్రహణం సినిమా తీసేటప్పుడు దాన్ని సినిమాగా మలచడానికి కావాల్సిన సహాయ సహకారాలు మొత్తం భరణ్ గారే అందించారు. ఓకే. మ్మ్. ఆయనకి మ్మ్. అందించేటప్పుడు అందులో మేము ఒక ప్రధాన పాత్ర నాది. మ్మ్. భరణి గారు, జయలలిత గారు, నేను, మన అమృతం సీరియల్లో ఉన్న శివనారాయణ గారు అవును. మెయిన్ క్యారెక్టర్స్. మ్మ్. తల్లావజుల సుందరం గారు, మేమందరం కలిసి చేసాం. ఆ చేయటంలో ఆయనకి ఒక అభిమానం ఏర్పడింది, మంచి నటుడు అని. మ్మ్. తర్వాత నన్ను లక్ష్మీ ప్రొడక్షన్స్ అట్టూరు పూర్ణచంద్రరావు గారి దగ్గర కూడా పంపించారు. భరణి గారు. భరణి గారు నేను పంపిస్తున్నానని చెప్పని ఫోన్ చేసి నాకు నువ్వు వెళ్ళిరా ఒకసారి కనపడంటే కనపడొచ్చాను. తర్వాత వాళ్ళు పిలుస్తామన్నారు, అదే ఓ కారణాల వల్ల పిలవలేకపోయి ఉంటారు. అయితే మాట సాయం అనేది మాత్రం మీకు ఎప్పుడూ అది కాక ఎందుకంటే నాటకం అంటే ఆయనకి ప్రాణం. అవును. నాటకం వేస్తూ ఉండేవాళ్ళం మేము. అప్పుడే ఆయనేమో కాస్త సినిమాల్లో బిజీ అయ్యి నాటకాలు తగ్గించుకున్నారు. మ్మ్. అందుకని నాటకం వేసేవాళ్ళు ఎవరన్నా ఆయనకి ఇష్టమే, నాట్ ఓన్లీ నేనే కాదు. ఎవరు నాటకం వేసేవాడు ఎవడైనా సరే బాగా చేసేవాడంటే ఆయనకి ఇష్టమే. మ్మ్. ఇప్పుడు ఎందుకంటే సిఆర్సి క్లబ్ అని ఉంది రావులపాలెంలో, మ్మ్. దానికి ఆయన పర్మనెంట్ అతిథి. దాన్ని ఓకే. అక్కడ జరుపుతూ ఉంటారు కాంపిటీషన్స్ వాళ్ళు, క్లబ్ వాళ్ళు, అక్కడ రావులపాలెంలో. ఓకే. వాటన్నిటికీ మమ్మల్ని పిలిచి నాటికలు ఆడించి ప్రోత్సహించి, ఎక్కడ నాటకం ఉండే అవకాశం ఉన్నా కూడా మా నాటకం కూడా పెట్టేవారు. అట్లా మ్మ్. రమణ గారు అంటే ఒక టైం పంక్చువాలిటీ. ఆయనకు ఒక టైం చెప్పాము అంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు అనేది టాక్. దాని మీద మీరేమంటారు? టైం అంటే నేను ఎక్కువ వాల్యూ ఇస్తానమ్మా. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి మాది చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం. మా నాన్నగారు కారణం గారు మ్మ్. మేము దరిదాపు 10 మందిని పుడితే 7గురం పెద్దవాళ్ళం అయ్యాం. 3 చిన్నతనాల్లోనే పోయారు. అచ్చా. 5 అక్కల చెల్లెళ్ళు, మ్మ్. మేము 2 మగపిల్లలం. ఇంకా మరి పొద్దున్నే లేవటం 5ంటికి, వేడి నీళ్ళు కాగుతుండేవి, స్నానాలు చేయటం, 6:30 బడికి వెళ్ళిపోవాలి, 6ంటికల్లా అన్నం తినాలి, 6:30కి బడిలో ఉండాలి, మ్మ్. మళ్ళీ 10:30కి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏంటంటే కాస్త పాడి ఉండేది,
మా అమ్మకి హెల్ప్ చేసి పెట్టాల్సి వచ్చేది. పిల్లల్ని ఎత్తుకోవటం కానీ, ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళని ఎత్తుకోవటం, లేకపోతే ఈ పేడ పిడకలు చేయటం, ఇట్లా ఏదో పని ఉండేది. ఇక టైం ఏ టైంకి ఆ టైంకి చేయటం, ఆడుకునే టైంలో ఆడుకోవటం, మళ్ళీ బడికి పరిగెత్తటం. అట్లాగే పెద్దవాడిని అయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి, హైదరాబాద్ వచ్చేటప్పటికి 6ంటికి రిహార్సల్ అంటే 10 నిమిషాల ముందు ఉంటాం. రిహార్సల్ కాగానే మళ్ళీ ఇంటికి రావడం, ఇట్లా టైం మెయింటెనెన్స్ అలవాటు అయిపోయింది మొదటి నుంచి. తర్వాత జాబ్లో ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. చాలా సిస్టమేటిక్గా ఉండాల్సి వచ్చేది, ఎందుకంటే అక్కడ అగ్ని ప్రమాదం జరిగేది. అక్కడికి వెళ్ళాలి మా సార్స్తో పాటు, ఎవరెవరికి ఏమేం జరిగింది రాసుకోవాలి, పై అధికారులు రాగానే మనం సబ్మిట్ చేయాలి. ఇట్లా టైం టు టైం ఉండటంతో అదే టైమింగ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఊళ్ళో ఈ గవర్నమెంట్ జాబ్లోకి రావడానికి ముందు సాయంత్రం 6 గంటలకి సిటీ బస్ ఎక్కి తెనాలి వెళ్ళి రిహార్సల్ చేయాలి. దుగ్గిరాలు వెళ్ళి మాకేంటంటే ప్రైవేట్ వర్క్, పొలాలు కొలవటము, రిజిస్టర్లు చేయటం. ఇప్పుడు మీరు పొలం అమ్మారు, ఇంకోళ్ళు కొన్నారు, మీరు ఎన్ని సెంట్లు అమ్మారు అనేది కొలవాలి. మీకున్న రైట్స్ వాళ్ళకి చెంద చేసేటట్టు డాక్యుమెంట్ రాయాలి. ఇది మా వృత్తి. ఇది చేసుకొని 5ంటికల్లా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ 6 గంటల సిటీ బస్సు పట్టుకొని తెనాలి వెళ్ళి రిహార్సల్ చేయాలి. రిహార్సల్ 9ంటికి రిహార్సల్ అయిపోగానే 9:30కి మళ్ళీ బస్ స్టాండ్కి చేరి లాస్ట్ బస్ పట్టుకొని 10:15కి ఇంటికి వెళ్ళాలి. అట్లా టైం చాలా సిస్టమేటిక్గా అలవాటు. మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించలేదా? ఎందుకంటే ఇప్పుడున్న కల్చర్లో జనరల్గా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, చాలామంది హీరోల దగ్గర నుంచి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా ఒక టైం అంటే ఆ టైంకి రాకపోవడం, అలా జరగడం వల్ల ఇప్పుడు మీతో పాటు లింకప్ ఉంటుంది ఒకటి. కానీ ఇప్పుడు షూటింగుల్లో ఒకవేళ అలా జరిగి ఉన్నా మనకు తెలియనీరు. డైరెక్టర్ గారు కానీ లేకపోతే మేనేజర్స్ కానీ అది మనకి తెలిసేంత అవకాశం ఉండదు. మేనేజ్ చేసుకోవడం కానీ మన చేత వేరే వర్క్ చేయిస్తారు. మనం లేదు వాళ్ళే ఖాళీగా కూర్చోబెట్టుకోరు. ఒక 10 నిమిషాలు ఏదంటే 10 నిమిషాలు కూర్చోండి సార్ అంటారు, అంతే తప్ప మనల్ని ఏమి రావాలండి రాలేదు అందుకని ఆగుతున్నాం అనే మాట అసలు మనకు వినపడినది. అది మన నుంచి ఉన్న వాళ్ళలో ఆ సభ్యతా సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. అసలు మీ రెమ్యునేషన్ స్టార్టింగ్, బా ఇది నేను సంపాదించుకున్న నా డబ్బు అని ఫీల్ అయింది ఎప్పుడు, ఎంత? మొట్టమొదటిగా చెప్పాలంటే నాకు డబ్బులు వచ్చింది ఆల్ ఇండియా రేడియోలో. నేను 1980లో ఆడిషన్ ఆర్టిస్ట్ అయ్యాను. వాళ్ళు నాటకానికి పిలిచేవాళ్ళు. సంవత్సరానికి ఒక 4 నాటకాలకు పిలవచ్చు, 4కి మించి పిలవటానికి వీల్లేదు. కానీ నా అదృష్టం వల్ల కానీ లేదా మన ఒబిడియన్స్ వల్ల కానీ వాళ్ళు నన్ను ఇంకొకటి ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకొని పిలిచేవాళ్ళు. ఆ స్టేషన్ డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని కోకా సంజీవరావు గారు, పాండురంగారావు గారు, మరి చివుకులు రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, ఇప్పుడు మన మోహన్ కృష్ణ గారి ఫాదర్ శ్రీకాంత్ శర్మ గారు, ఉషశ్రీ గారు, వీళ్ళందరితోనూ నేను వర్క్ చేశాను. ఉషశ్రీ గారు రాసిన సంస్కృత నాటిక, శ్రీకాంత్ శర్మ గారు రాసిన సంస్కృత నాటిక, భారవి నాటకం, అట్లాంటివి ఎన్నో నేను ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఎల్లంరాజు, సరోజా నిర్మల్ గారు, కృష్ణకుమారి గారు, పద్మావతి గారు, మహామహులు ఉండేవాళ్ళు అక్కడ. ఏది ఆ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నవాడు. మన చేత రిహార్సల్స్ చేయించేటప్పుడు అదంతా కూడా వాయిస్ మీదే ఉంటుంది, ఇన్సిడెంట్ కనపడదు, ప్రేక్షకుడికి వాయిసే వినిపిస్తుంది. అది ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నీకు గుర్తుందా మన ఇద్దరం రోజు సాయంత్రం ఆ కృష్ణా తీరంలో ఆ కృష్ణమ్మ ఒడ్డును కూర్చొని పల్లీలు అమ్మేవాడు వచ్చేవాడు, అప్పుడు పావలా పెట్టి పల్లీలు కొనుక్కునేవాళ్ళం. ఇలా ఉత్తరంలో రాస్తారు. ఆ ఉత్తరంలో రాసిన విషయాన్ని ఎదటి వాళ్ళు చదువుకునేటప్పుడు మనం ఏ వాయిస్లో చెప్తే అది వాళ్ళకి బాగుంటుంది, స్వీట్నెస్గా ఉంటుంది అనేది
అట్లా వాళ్ళు చాలా ప్రయోగాలు చేయించారు. అక్కడ బాగా బాగా నేర్చుకున్నాను నేను, అబద్ధం నేను. ఎందుకంటే మీ మోడ్యులేషన్ కూడా అంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్ మేము చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. సపోజ్ ఒక పంతులు గారి లాగా మాట్లాడాలి అని అంటే చాలా ఈజీగా ఫ్లో, అంటే మీ మాట వింటుంటే ఇక్కడ మైండ్లో కనిపించేస్తుంది, పిక్చర్ కనిపిస్తుంది. అవును, అట్లా. తర్వాత ఇప్పుడు పక్క వేషం చేస్తున్నారు ఇంకో ఆయన, అరే అలా కాదురా ఇలా అని. ఇప్పుడు సిట్టింగ్ రిహార్సల్ చేయిస్తారు రేడియోలో, ఆ రిహార్సల్ చేయడం. తర్వాత నాటకం అనుకు నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత జాబ్లో ఇక్కడ మహామహులతో పరిచయం అయింది, వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. ఓకే. మన రసరంజని సంస్థ ఉండేది, మన రమణాచారి గారు వాళ్ళు స్థాపించిన సంస్థ. రమణాచారి గారు తెలుసు, ఆయన నాటకాలను ఎంతగానో ప్రోత్సహించేవారు ఆయన. అట్లాగే ఇప్పుడు ఆ సంస్థలో డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, మన డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, నారాయణ గారు, ఇట్లా ఎంతోమంది అంటే ఎన్నో నాటకాలు ఆడి అనుభవం సంపాదించిన డైరెక్టర్స్ దగ్గర రసరంజన్లో నా చేత నాటకాలు చేయించారు వాళ్ళు, ఈ డైరెక్టర్స్ అంతా. ఈ రసరంజన్లో చేయించిన నాటకాలు డిఎస్ఎన్ మూర్తి గారి దగ్గర ఎక్కువ నాటకాలు చేశాను నేను, ఆయన ఆధ్వర్యంలో రసరంజన్ వాళ్ళు ఆడించిన. దానివల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఎలా నుంచోవాలి, జడ్చర్ ఎలా ఉండాలి, నుంచోటం ఎలా నుంచోవాలి, చెయ్యి ఎలా చూపించాలి, చెయ్యి ఎలా చూపిస్తే నీ ముఖం కవర్ అయిపోతుంది, ఇక్కడ చూపిస్తే నీ ముఖం కవర్ కాదు. అట్లా డిఎస్ఎన్ గారి దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ విషయాలు నేర్చుకున్నాను నాటకాల మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఓకే. చిన్నప్పుడు హైదరాబాద్లోనే నాటకాలు నేర్చుకున్నా, రేడియో నాటకాలు చేశా. తర్వాత విజయవాడ వెళ్ళి రేడియో నాటకాలు చేశా. మా తెనాలి దర్శకుల దగ్గర నాటకాలు ఆడా. మా తెనాలి దర్శకులు, తర్వాత మా దరిదాపు నాకు నాటకాలకే ఒక 60 మంది దర్శకుల దగ్గర పనిచేశాను నేను సుమారుగా. 60 మంది. నా ఆఖరి దర్శకుడు ఎవరంటే మా చిన్నబ్బాయి గోపరాజు విజయ్. ఇవాళ నేను సినిమాలో కూడా ఈ కుర్రకారు దర్శకుల దగ్గర పనిచేయగలుగుతున్నాను అంటే కారణం మా అబ్బాయి దగ్గర పనిచేసిన అనుభవం నాకు ఇక్కడ పనిచేస్తుంది. అవును. మొదట్లో కొంచెం కోపం ఉండేది, అతను ఏదన్నా చెప్తుంటే నాకు, మా అబ్బాయి నాకు చెప్తాడు ఏంటి అన్న. కానీ అతను చెప్పిన వివరణ విన్న తర్వాత ఓకే మనదే తప్పు అనిపించింది. మనం కూడా అప్డేట్ అవ్వాలి, నాకే కరెక్ట్ అని చెప్పి చేసుకొచ్చాను. ఆ చేసుకొచ్చిన రీత్యానే మేము ఆడిన నాటికలన్నీ కూడా సక్సెస్ అయ్యాం. మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ పరిషత్తుకి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రైజ్ తీసుకొని వచ్చాం. ఎక్కడన్నా ఒకసారి రాని ఉంటాయి, మేము గొప్పవాళ్ళం నిష్ణాతులు అని నేను చెప్పను, కానీ ఎక్కడన్నా రాని ఉంటాయి. కానీ బహుముఖ ప్రశంసలు అందుకున్న సమాజంగా మా అబ్బాయి మేము ఎక్కువ ఆడాం. ఇప్పటి వరకు ఎన్ని అంటే ఎంతవరకు చేస్తుంటారు, ఎన్ని చేస్తుంటారు ప్రోగ్రామ్స్? ఓ 1500 ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను. 1500 ప్రోగ్రామ్స్ ఊరికే రఫ్గా మీరు చెప్తాను. ఒక 1200-1300 దాకా నాకు బెస్ట్ యాక్టర్ గిఫ్ట్లు వచ్చినాయి. ఇంట్లో ఇప్పటికీ కొన్ని అయితే చెదలు పడితే పాపం బాధపడ్డా, మేము కూడా జలంలో కలపాల్సి వచ్చింది. కలిపిన రోజున ఎంతైనా మనం మనకి గుర్తింపు తెచ్చిన అవార్డు కొంచెం అనిపిస్తుంది. మనం తెచ్చుకున్న ప్రైజ్ నిల్వ పెట్టుకునే స్తోమత మన దగ్గర ఉండాలి. అది భగవంతుడు ఇవ్వలేప్పటికీ. మనకున్న ఇల్లు కానీ లేదా ఏదో ఉంటే అన్నీ వెళ్ళిపో చోట పెడతాం, దానికి ఏదో గుమ్మానికి పట్టించేది దానికి పట్టింది, అవన్నీ తినేసినాయి, బాధ అనిపిస్తుంది, మరి ఉంచుకోలేము అని చెప్పి జలదిలో కలిపితే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా అబ్బాయి సుమారు 12 నందుల దాకా తీసుకున్నాడు. నేను ఒక్క నందే తీసుకున్నాను ఉత్తమ నటుడుగా. వాడు దర్శకుడుగా తీసుకున్నాడు, నటుడుగా తీసుకున్నాడు, మరి సంస్థ నిర్వాహకుడుగా తీసుకున్నాడు. అట్లా తీసుకున్నాడు చాలా నాటికలు. ఇప్పుడు మీ అబ్బాయితో మీరు కంపేర్ చేసుకొని చూసినప్పుడు మీ అబ్బాయి మిమ్మల్ని దాటి మించిపోయాడు అని మీకు అనిపిస్తుందా? అంటే అనిపించినా మనం అనకూడదు, శాస్త్రం ఒప్పుకోదాం. అది మనం అంటే ఏమవుతుందంటే ఆ వయసుకి అహంకారం యొక్క దుర్లక్షణం తెలియదు కాబట్టి అహంకారం వచ్చేస్తుంది. అది రానివ్వకూడదు.
అవును. కాబట్టి ఆ మాట మేము అనం, కానీ చెప్పుకుంటారు ఈజ్ వెల్ అండ్ గుడ్, మా స్థాయిలో బాగానే నటిస్తాడు, బాగా చేస్తాడు, బాగా నిర్వహిస్తాడు నాటికలు. మీ కుటుంబంలో మీరు, మీ అబ్బాయి, మీ కోడలు గారు కూడా, మా కోడలు, మా ఆవిడ, మీరందరూ కూడా మా పెద్ద కోడలు, మా పెద్ద అబ్బాయి, అంటే వాళ్ళు దీనికి సంబంధం లేకపోయినా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. కానీ కుటుంబం ఆర్టిస్ట్. మీరు అనుకున్నంత రీచ్ మీ కుటుంబానికి జరిగింది అని మీరు అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు మీరు కుటుంబం అంతా కూడా ఒక మంచి వేలో వెళ్ళింది, ఎందుకంటే నాటకం పరంగా సినిమాలు మీ చిన్న అబ్బాయి చేస్తూ ఉన్నారు. సో అనుకున్నంతగా మీకు సపోర్ట్ వచ్చింది అంటారా ఫిలిం ఇండస్ట్రీ నుంచి? బాగా. అసలు మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇవాళ మేమున్న ఈ పరిస్థితి మాకు లేదు. ముఖ్యంగా మా ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి, మా ఇద్దరు కోడళ్ళు కానీ మా మిసెస్ కానీ. అంతకుముందు అంటే నాకు పెళ్ళయ్యేదాకా కూడా మా అమ్మగారు కానీ నా సోదరిమానులు కానీ, ఏంటి నువ్వు ఈ నాటకాలు ఆడటం ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు, చదువు లేదు, సంధ్య లేదు, నువ్వు ఇటైతే ఎట్టా అని ఎప్పుడు ఏనాడు పాపం అన్నారు. కుటుంబం నుంచి మంచి నేను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఒకవేళ నాకు నాటకం ఉండి నేను వెళ్తే వాడు నాటకానికి వెళ్తే పొద్దున వస్తాడే అనుకుని వాళ్ళు సర్దుకుపోయారు తప్ప నా సోదరిమానులు కూడా ఏనాడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు మీకు. మీరు బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ, కానీ ఈ సినిమాల దగ్గరికి వచ్చేస్తే ఒక టైం వరకు సెటిల్డ్గా ఉన్న అక్కడ నుంచి పార్టీలు పబ్బులు అనే ఒక కల్చర్ అయితే ఉంది. మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు సపోజ్ ఈవినింగ్ అయిపోతుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటారు జనాలు, నైట్ కల్చర్ ఎలా ఉంటుంది? నాకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు స్మోక్ చేసేవాడిని. మీరు మానేసి 22 సంవత్సరాలు అయింది దరిదాపు. మందు అలవాట్లేదు, బయటికి వెళ్ళే ప్యాకాట అలవాట్లేదు. మాకేముండేది అలవాటు, ఆఫీస్ అయిపోగానే కూడా కొత్త స్క్రిప్ట్ ఒకటి తెచ్చాము నాన్నగారు అంటే స్క్రిప్ట్ చదువుకోవటం, ఈ స్క్రిప్ట్ని ఎలా మార్చవచ్చు, ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఇది మనం ఈ సంవత్సరం పరిషత్తుల్లో నంది పోటీలకు మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా, ఈ ఆలోచనే ఉండేది. కానీ ఇంకో చోటికి వెళ్ళటం, కూర్చోవటం, లేకపోతే పబ్కి వెళ్ళటం, క్లబ్కి వెళ్ళటం అనేది అసలు అలవాట్లేదు, అంతమించేం లేదు. దానివల్ల ఏమన్నా మీకు క్యారెక్టర్స్ తగ్గాయి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మాకు అసలు అది ఎందుకు ఉంటుంది, ఉండదు అలా ఎప్పుడు లేదు. ఇప్పుడు మా నాయనమ్మ గారు చిన్నప్పుడు ఒక మాట చెప్పేది, పుట్టడు ఆమదం ఒంటికి పూసుకొని త్వరలాడినా కూడా అంటే ఇసుకే అంటుతుందిరా అని. అవును, నీ వెన్నెముక మధ్యలో గాడి ఉంటుంది, అక్కడ ఇసుక అంటదో, ఏం చేసినా అంటే అట్లాగే నీకు మాకు దక్కేదైతే దక్కుతుందనే దాని మీద పెరుగుతూ వచ్చాం మేము. అంతేగాని మనం అది దక్కించుకోవాలి అన్న ఆరాటంతో ఎప్పుడు వెళ్ళాలి. అయితే ఏంటంటే స్పోర్టివ్ స్పిరిట్తో మాత్రం ఆడేవాళ్ళం. ఒక నాటిక ఆడాలన్నా, ఒక నాటకం ఆడాలన్నా, ఇక్కడ రవీంద్ర భారతిలో రసరంజని వాళ్ళ నాటకాలు ఎన్ని ఆడామో, ఎన్ని నేర్పారో, వాళ్ళన్నింటిలో ఎంత నేర్చుకున్నామో అంతా ఇవాళ కాదు, ఇంకా 10 ఏళ్ళ పైన కూడా ఉపయోగపడుతుంది అది. అందుకని ఆ రసరంజన సంస్థ ఇప్పటికీ నేర్పుతున్నారు, ఇప్పటికీ ప్రతి నెల 2 నాటకాలు ఆడిస్తారు సంస్థ తరఫున. అది వాళ్ళకి అది ఒక యజ్ఞంగా భావిస్తారు రమణాచారి గారు కానీ, రసరంజని సభ్యులు కానీ, ఎవరైనా సరే ఆ నిర్వాహకులు. ఓకే, ఇప్పటికీ ఆ నాటకాలు అనేది జనాలకి ఎక్కుతున్నాయి అనేది మీరు ఆ ప్రేక్షకులు, నాటకాలకు ఉన్నారండి. ఎందుకంటే ఇప్పటికి కూడా చిక్కడపల్లి త్యాగరాయ గాన సభకి ఎప్పుడన్నా జరిగితే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే వెళతాను నేను. వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఉంటారు ప్రేక్షకులు, హాల్ నిండే ఉంటుంది. మన రవీంద్ర భారతిలో కూడా అంతే. ఇప్పుడు కాంపిటీషన్స్, నంది కాంపిటీషన్స్ ఉంటాయి, తర్వాత తెలంగాణ ఆవిర్భావోత్సవాలు అనేది ఏదైనా పెట్టి ఏదైనా నాటకం ఆడుతుంటారు. తర్వాత తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, మన కోట్ల హనుమంతరావు గారు, మరి వాళ్ళందరూ ఏదైనా నాటకం ఆడుకుంటారు, చూడడానికి వెళ్తాం. ఎప్పుడన్నా వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఆ వింగుతో టచ్ ఉండని వాళ్ళకి ఆహా జరుగుతుందా ఇట్లా, ఇగో అలాగా అని అనిపిస్తుంది. మాకు టచ్ ఉంటుంది కాబట్టి విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అవును, మీ విషయంలో అంటే ఇటు నాటకం బాగుందా, ఇటు మూవీ ఇండస్ట్రీ బాగుంది, ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? నాటకం బ్రతుకు తెరువు విధానం చెప్పగలుగుతుంది కానీ బ్రతుకు తెరువు ఇవ్వలేదు. సినిమా బ్రతుకు తెరువు ఇస్తుంది, బ్రతికే విధానం చెడగొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అది మన మీదే ఉంటుంది. అంటే ఎందుకంటే మరి ₹1 ఇస్తారు కదా,
ఆ రూపాయిని మనం చెడగొట్టుకోకుండా ఉపయోగించుకుంటే బాగుంటుంది. నాటకం వల్ల ఇదివరకు రూపాయి కూడా వచ్చేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రదర్శకులకు అందరికీ, అది గవర్నమెంట్ ఆడించిన నాటకం అయినా ఏదన్నా మీ పోటీ ఒక సంస్థ ఆడించిన నాటకం అయినా గ్యారంటీగా ఒక 1000 రూపాయల ముట్ట చెప్తున్నారు కళాకారుడికి, 500 కానీ 1000 రూపాయలు. ఈ మధ్యకాలంలో గోపరాజు గారికి కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లం అయ్యింది. హెల్త్ ప్రాబ్లం అయ్యింది కాబట్టి మూవీస్కి దూరంగా ఉంటున్నారని ఒక చిన్న టాక్ అనేది బయటకు వస్తుంది. రమణ గారు, నిజంగా మీరు మూవీస్కి దూరం ఏం లేదమ్మా, జరిగింది ఏంటంటే నాకు ఉన్న ఇల్ హెల్త్ వల్ల నేను కేరళ వెళ్ళి చూపించుకోవాల్సి వచ్చింది. కాళ్ళు కొంచెం నాకు బెగతీస్తుంటేను కేరళ వెళ్ళి చూపించుకున్నాను. ఈ చూపించుకోవటంలో ఒకరోజు ఏమైందంటే కాస్త కళ్ళు తిరిగి బాగా చెమటలు పట్టేసినాయి. ఎందుకు జరిగిందో అర్థం కాల. రాగానే ఇక్కడ మా డాక్టర్ గారికి నేను విన్నవిస్తే ఆయన ఫలానా టెస్టులు చేయించండి అన్నారు. ఆ టెస్టులు చేయించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పాత రిపోర్ట్స్ కూడా ఒకసారి తీసుకురండి ఇంట్లో ఉన్నవి అని అన్నారు. అంటే నాకు మేనల్డే అవుతారు ఆయన. అంటేను తీసుకొని వెళ్ళిన తర్వాత మామయ్య నాకు ఒకసారి డౌట్గా ఉంది, అన్నయ్య మెడికోవర్లో ఉన్నాడు కదా, మెడికోవర్లో ఒకసారి చూపించండి అన్నాడు. సరే అని ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మెడికోవర్ వెళ్ళాం. మెడికోవర్ దగ్గరికి వెళితే మెడికోవర్లో పెద్ద మేనల్లుడు ఉన్నాడు. అంటే రెండో అక్కయ్య గారి పిల్లలు ఇద్దరు డాక్టర్లే. ఆయన అక్కడ సర్జన్ మెడికోవర్లో. ఆయన చూసి అన్న తర్వాత ఇంకోళ్ళ కార్డియాలజిస్ట్ కూడా అడ్వైజ్ తీసుకుందాం అన్నారు. అక్కడే అడ్వైజ్ తీసుకుంటే ఎందుకైనా మంచిది, ఒకసారి రేపు మనం టెస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు టెస్ట్ చేస్తే 7 బ్లాక్స్ కనిపించినాయి హార్ట్లో. 7 బ్లాక్స్ కనిపిస్తే సరే మీకు స్మోకింగ్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, ఎందుకు వచ్చినాయి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏం నిర్ధారించారంటే ఓవర్ కాల్షియం వల్ల బ్లాక్ అయింది. ఓవర్ కాల్షియం ఉండి బ్లాక్ అయింది అనేది. ఆ కారణంగా వాళ్ళు ఏం చెప్పారు, స్టంట్ వేయటం అనవసరం రమణ గారు, మీరు బైపాస్ చేయించుకోవటం బెటర్. ఎందుకంటే స్టంట్ వేసిన మళ్ళీ ఏదో ఇబ్బంది వస్తుంటుంది, మళ్ళీ వచ్చి వేయించుకుంటూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉంటుంది, ఏదో వేయించుకుంటూ ఉండాలి. మీరు చేసే ప్రొఫెషన్కి దీనికి కొంచెం కొంత ఇబ్బంది అవుతుంది. ఇది ఒక 2-3 నెలలు కష్టపడ్డారంటే మీరు అయిపోతుంది అన్నట్టు. సరే నేనేమనుకున్నానంటే పిల్లలు కూడా బైపాసే చేయిద్దాం కానీ స్టెంట్ వద్దు అన్నారు. అని మెడికవర్లో లాస్ట్ ఏప్రిల్ 19th బైపాస్ చేశారు. చేశారు, సక్సెస్ అయింది. సరే ఇంటికి వచ్చాం. ఒక 2 months కొంచెం ఇబ్బంది ఉంటుంది, నిద్రపోవటం కానీ ఆహారం తీసుకోవటం కానీ. ఏదో ఒక శరీరంలో ఒకటి చేసినప్పుడు ఆ మాత్రం ఇబ్బంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 3rd month వచ్చింది కాబట్టి మొన్న బ్యాలెన్స్లు ఉండిపోయినాయి. ఒక మూవీ 1 మూవీ బ్యాలెన్స్లు ఉంటాయి, అవి పూర్తి చేశాను. సెకండ్ మంత్లోనే పూర్తి చేశాను. అంటే తొందరగా కోలుకోగలిగాను. తొందరగా కోలుకోవటానికి ఏంటంటే మా పిల్లలు, మా కోడళ్ళు కానీ, మా మిసెస్ కానీ అంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి నేను నటించలేను అన్నది అనుకోలేదు అసలు. మా ఇంట్లో ఎవరు కూడా మీరు నటించండి అని ఇప్పటికీ అనరు. ఎందుకంటే నువ్వు టేక్ రెస్ట్ అని అంటారు. మా అక్కయ్యలు కూడా పెద్దవాడు అయ్యా ఇంకా అవసరం ఉందా, లేదు కదా ఎందుకంటారు. కానీ నేనేమంటానంటే ఏదైనా సరే వచ్చేటప్పుడు నెట్టకూడదు. మనకు వచ్చినంతసేపు ఒప్పుకున్నంతసేపు చేద్దాం. ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్న రోగమే. మనకి వేరే వృత్తి ప్రవృత్తులు ఏం లేవు కాబట్టి ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి వస్తే చేసుకుంటూ ఉన్నాం. ఒక ధ్యాస, దాని ఇష్టం కూడా కాబట్టి దానికే రెడీ అయిపోయాను. ఇప్పుడు రేపు 28th నుంచి చేస్తున్నాను. ఇలా మనతో ఇంటర్వ్యూ కూడా రన్ అవుతుంది. అందుకే అసలు ఇంటర్వ్యూకి వచ్చింది అందుకు. అమ్మ గురించి చెప్పండి. మీ వైఫ్ మీకు చాలా సపోర్ట్ అన్నారు. చాలా ఏంటి, చాలా మా వైఫే కాదు మా కోడళ్ళు కూడా. నాకు ఇంకా చెప్పాలంటే వాస్తవంగా మా అన్నయ్య గారు ఇక్కడ BSc ఫైనల్ ఇయర్ చదువుతూ నారాయణగూడ న్యూ సైన్స్ కాలేజీలో మతిస్థిరం కోల్పోయారు. ఆయన 20వ ఏట. ఆయన మొన్న 2021లో చనిపోయారు.
అంటే ఎన్నేళ్ళు సుమారు 54 సంవత్సరాలు ఆయన సర్వసపర్యలు చేయాల్సి వచ్చాం మేము. ఎవరు? మా అమ్మగారు, నేను, నా పెళ్ళైన తర్వాత మా ఆవిడ, ఆ తర్వాత మా పిల్లలు ఇద్దరు, ఓకే. వాళ్ళ పెదనాన్న చూసుకోవడానికి పారిపోయేవాడు ఇంట్లో నుంచి. పారిపోతే ఊళ్ళో వాళ్ళు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు అని చెప్తే వెళ్ళి ఎత్తుక్కొచ్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. ఆ తర్వాత మా గ్రామస్తులు, నా దగ్గర పనిచేసే మా సర్వెంట్స్ అందరూ ఆయనకి సర్వీస్ చేశాం. ఈ చేస్తున్న క్రమంలో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం. ఆ పిల్లలు కూడా 12 సంవత్సరాలు చేశారు ఆయనకి. నేను మా ఆవిడ ఇక్కడ ఉండిపోయాం. ఆ పిల్లలే చూశారు, ఆ కోడళ్ళే. నిజంగా అది వాళ్ళ రుణం నేను తీర్చుకోవడం తెలియదు, చెప్పలేము. ఎందుకంటే ఆయనకు అన్నీ చేయాల్సి వచ్చేది. ఇది చెయ్యాలి ఇది చెయ్యక్కర్లేదని ఉండేది కదా. ఆయన ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు, అన్నీ చేయాలి. అంత సర్వీస్ చేయించాడు ఆయన మా చేత. మీకు కోడళ్ళే కూతురు రూపంలో దొరికారు బాగా. అంతే. నాకు మా మగ పిల్లల కన్నా నాకు మా ఆవిడికి మా కోడళ్ళతోనే ఎక్కువ చనువుగా ఉండగలుగుతాం. చనువుగా అంటే మనం పెట్టుపోతలు కానీ ఏదైనా చూడడం కానీ బాగా చూస్తారు. మాకేం తేడా ఉండదు. అలాగే జరిగిపోతుంది అనేది నా నమ్మకం. మంచి వాళ్ళకి ఎప్పుడైనా అలానే జరుగుతుంది రమణ గారు. అందులోనూ మీరు ఇలా అంటే చాలామంది కోడళ్ళు అలా ఉన్నా చూసేవాళ్ళు కాస్త ఇబ్బందిగానే ఉంటారు, కోడలే అని. కొంతమంది అత్తయ్య గారు కోడల్ని కూతురులా చూసుకున్నా అత్త అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ప్రతి చోట ఉంటాయండి వాస్తవంగా. అవి చిన్న చిన్నవి మనం పట్టించుకోకూడదు. వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. మేము ముగ్గురం కూడా మా ఊళ్ళోనే సెటిల్ అయ్యాం. కొలకలూరులోనే సెటిల్ అయ్యాం. 3 ఇళ్ళు వరుసలో కట్టుకున్నాం. చిన్నాడిల్లు, పెద్దాడిల్లు, తర్వాత నా ఇల్లు. ఓకే. ముగ్గురం. ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికి అడ్డం ఉన్నా రెండో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, అందుకుంటాం. నైస్, బాగుందండి. ఫ్యామిలీ పరంగా చాలా హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇబ్బంది ఏం లేదు. పెద్ద పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్లో. చిన్నపిల్లాడికి ఏంటంటే ఒక ఆడపిల్ల మగ పిల్లాడు. ఆడపిల్ల కూడా ఇప్పుడు కాలేజీకి వచ్చింది, ఇంటర్కి. చిన్నపిల్లాడికి ఏంటంటే ఒక విపత్తు వచ్చింది మాకు. వాడికి పుట్టిన పిల్లాడు కొంచెం ఇల్లు హెల్త్తో 4 రూమ్స్ లేకుండా పుట్టాడు. అయ్యో. ఒక 25 lakhs దాకా ఖర్చు పెట్టాము మేము అప్పులు తెచ్చి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇది 2018 నుంచి ఫస్ట్ ఆపరేషన్కి ఒక 6 లక్షలు అయింది, సెకండ్ ఆపరేషన్కి ఒక 18 లక్షలు 16 లక్షల దాకా అయింది. మొత్తం ఒక 25 లక్షలు అయింది. అది స్నేహితులు ఇచ్చారు కొంత, అంటే నమ్మకం మీద. తర్వాత మెల్లిగా సీరియల్స్ చేసి నాటకాలు ఆడి తీర్చాల్సిన వరకు తీర్చేస్తూనే వచ్చేసాం. సో అట్ ది సేమ్ టైం భగవంతుడు కూడా ఇది ఇవ్వడంతో వాడికి నాకు ఇచ్చాడు అవకాశం. వాడు చేసిందల్లా అప్పు తీర్చుకున్నాడు, నేను తీర్చగలిగాను. ఇప్పుడు ఆర్థికంగా అయితే హ్యాపీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ప్రెజెంట్ మీ మూవీస్ ఏమున్నాయి, అప్డేట్స్ ఏంటి? ప్రెజెంట్ మూవీస్ అంటే ఇప్పుడు నాకు తెలిసి మన సంతోష్ శోభన్ గారితో ఒకటి ఒప్పుకున్నామండి. రేపు 25th నుంచి ఉందన్నారు షూటింగ్. ఓకే. తర్వాత మన శ్రీ విష్ణు గారితో ఒకటి ఒప్పుకున్నాం. వారిది రేపు 1st నుంచి షూటింగ్ డేట్స్ ఇచ్చున్నారు. ఇది కాక ఇంకోటి ఏదో ఉంది, 3 మూవీస్ ఉన్నాయి ప్రస్తుతానికి చేతిలో. ఇప్పుడు రావాల్సినవి అయ్యేటప్పటికి ఏంటంటే ఉరుకు పటేలా అని ఒక తెలంగాణ మూవీ రెడీ టు రిలీజ్ రావాలి. ఉరుకు పటేలా. తర్వాత మన దిల్ రాజు గారిది ఒక మూవీ ఉంది, ఎస్విసి వాళ్ళది, జనక అయితే గనక, సుహాస్ గారిది, నాది. తర్వాత ఇంకా 2-3 మూవీస్ కూడా రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. అదృశ్యం అని ఒకటి, ఇంకో మూవీ ఏదో ఉంది, పేరు గుర్తు రావట్లేదు. ఒక 4-5 ఏమో రిలీజ్ కావాల్సినవి. ఒక 3 ఇప్పుడు ఒక బిజీ షెడ్యూల్ అయితే ఉన్నారు. షెడ్యూల్ అయితే ఫుల్ బిజీగా ఉంది. పర్వాలేదు. మీకు నచ్చిన హీరో, ఇప్పుడు చాలా మంది కొత్త హీరోలు కొత్త హీరోలు చాలా మంది వచ్చారు. మీరు చిన్నప్పటి నుంచి మీ ప్రస్థానం చూస్తున్నారు, అలాగే చాలా మంది హీరోల్ని చూస్తూ ఉన్నారు. మీకు బాగా నచ్చిన హీరో ఎవరు? అంటే వాస్తవంగా చెప్పాలంటే మాకు 3 హీరోలు నాకు బాగా ఇష్టం అండి. రామారావు, నాగేశ్వరరావు ఆ తరం, ఓల్డ్ తరం.
ఎవరి గ్రీన్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఓవర్గా ఉన్నా కొన్ని ఎట్లా ఉన్నా వాళ్ళు చాలా బాగా చేసినట్టుగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ బాగా, ఆయన అట్లా చేస్తుంటే మనం కూర్చోవటం ఏంటి అసలు చెప్ అని అనిపించేది అనమాట. మనం కూడా ఆయనలాగా కష్టపడాలి, ఆయన ఎలా అందుకున్నాడో మనం కూడా అలా అందుకోవాలి. వస్తుందని కాదు, ఆయన సినిమాల్లో చేయొచ్చు, మన నాటకాల్లో చేద్దామని చెప్పి ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ అండి నాకు. మంచి ఇన్స్పిరేషన్ బాగా చాలా మందికి మెగాస్టార్ అనే ఆయన బాగా ఇన్స్పిరేషన్. అంటే ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ కష్టం మేము చూస్తుండేవాళ్ళం. అంటే మనం వింటుండేవాళ్ళం, చూస్తుండేవాళ్ళం, అంటే పక్క నుండి చూడక్కర్లేదండి. అవునండి. ఒక సినిమాకి ఎంత కష్టం ఉంటుందో తెలిసిన వాళ్ళం కాబట్టి అంత ఆయన కష్టపడి, అందులో ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఆయన నిలబడి అంత కష్టపడి చేసుకొస్తున్నప్పుడు మనం ఉండాలని ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ. ఆయన సినిమా బాగా చూసేవాడు, ఆ ఎమోషన్ కూడా తీసుకునేవాడు, ట్రైల్ చేసేవాళ్ళు ఆయన. ఆయనేమో ఇప్పటికీ స్క్రీన్ మీద గబక్కన ఏదన్నా ఆయన సీన్ వస్తే 1 నిమిషం 2 నిమిషాలు ఆగి చూసుకుంటాం. మా కోసం మెగాస్టార్ గారి డైలాగ్ కానీ ఆయన స్టైల్ కానీ ఏదైనా లేదండి, అసలు అది అలవాటు చేసుకోలేదు మేము, అసలు అది అలవాటు చేసుకోలేదు. ఆయన ఏంటంటే ఒక ఆరాధన, ఆయన అంటే ఒక ఆరాధన, ఒక గుడ్డి ప్రేమ. అది ఎప్పుడు బయటికి చెప్పుకున్నది కూడా అది ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం, కానీ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు, ఆయన కలిసింది లేదు, ఆయన్ని కలవాలని ఆశపడింది లేదు. కానీ ఆయన చేతి మీదుగా మాత్రం మేము అల్లు అరవింద్ గారు దీంతో ప్రైజ్ తీసుకున్నాను నేను, చిరంజీవి గారు. అప్పుడు ఫోటో దిగాను, నాటకం ఆడాము, గుమ్మడి గోపాలకృష్ణ గారిది శ్రీనాథుడి నాటకం ఆడాం. ఆ నాటకం 75వ ప్రదర్శన జరుగుతుండగా 100వ ప్రదర్శన అల్లు అరవింద్ గారు నేను ప్రదర్శిస్తానని చెప్పారండి అని చెప్పారు గుమ్మడి గోపాలకృష్ణ గారు. చెప్తా అట్టేటప్పుడు ఆ రోజు చిరంజీవి గారు వస్తారు కదా, చిరంజీవి గారి చేత ప్రైజులు ఇప్పించి ఫోటోలు తీయించాను సార్ అన్నాం మేమంతా. అట్లాగే పాపం అల్లు అరవింద్ గారు 100వ ప్రదర్శన ఖర్చు మొత్తం ఆయన పెట్టుకున్నారు. చిరంజీవి గారు వచ్చారు, మా అందరికీ మెమెంటోస్ ఇచ్చారు నాటకం కాగానే. ఆ ఫోటో మాత్రం ఇంట్లో భద్రంగా పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే నాకు మన నాగబాబు గారితో బాగా టచ్ ఉండేది. సీతామహాలక్ష్మి సీరియల్ చేసేటప్పుడు అందులో నాకు ఒక చాలా మంచి వేషం ఇచ్చారు, మంచి వేషం ఇచ్చి బాగా ప్రోత్సహించేవారు. ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే పొద్దున్నే సెట్, ఆయనకి అవతల షూటింగ్ ఉన్నా కూడా సెట్కి వచ్చి ఆ సీన్ వివరించి ఈ సీన్ బాగా చెయ్యాలి మీరని అదంతా మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆయన షూటింగ్కి వెళ్ళేవారు. అంత ప్రోత్సహించి చేయించారు ఆ వేషం. ఆయన అంత ప్రోత్సహించినందుకు కానీ మంచి పేరు వచ్చింది, నాకు మంచి నిలకడ దొరికింది ఆ తర్వాత కూడా వేషంలో, ఆ క్యారెక్టర్ చేసినందువల్ల. అంతే తప్ప ఆయనతో పర్సనల్గా మాట్లాడేవాళ్ళం, కలుస్తారు కాబట్టి. కానీ చిరంజీవి గారిని కలవటానికంటే అసలు అది ఆ ఊహే నాకు చాలా ఇదిగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఎవరెస్ట్ శిఖరం, అది భగవత్ నిర్ణయం. ఆయన ఎందుకంటే ఆయనతో నటించాలని ఉంటుంది, ఉండకుండా ఉండదు, అవకాశం భగవంతుడి ఇవ్వాలి, అది అంతే, గాడ్ గ్రేస్. మాకు హీరోయిన్స్గా చెప్పాలంటే క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే ఎక్కువ మందిని నేను చూసేవాడిని. హీరోయిన్ కన్నా శారద గారు ఉన్నారు, ఒక జడ్జి వేషం లేకపోతే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వేషం వేస్తే ఆవిడ దానికి సంపూర్ణమైన 100% న్యాయం చేయగలిగారు. స్ట్రాంగ్ ఉమెన్ లా ఉంటారు తను, అంతవరకే ఉండేది మా లుక్. తర్వాత విజయశాంతి గారు, రాధ గారు, వీళ్ళంతా కూడా నేను నిన్నే అనుకున్నా చిరంజీవి గారితో డ్యాన్స్ వేయటంలో ఎవరు వేసినా కూడా మాకు నచ్చేది కాదు వాస్తవం. వాళ్ళు ఆయనకన్నా వీళ్ళు నిష్ణాతులు కావచ్చు, అంటే మా అభిమానం ఆయన మీద ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది మీకు అని అన్నా, అసలు ఆయన చేయి తిప్పినట్టు ఆయన కాలు తిప్పినట్టు వీళ్ళు తిప్పలేకపోయారేమో అని కూడా అనిపించేది. ఎవరు భానుప్రియ గారు, ఆవిడ మరి మంచి డ్యాన్సర్. రాధిక్ గారు, విజయశాంతి గారు, రాధ గారు,
ఎంతమంది చేశారు ఆయన పక్క అవును. చాలా మంది Almost చేశారు హీరోయిన్స్. అందరూ. కానీ ఆయన డ్యాన్సు ఫైట్ ఆయన తీసుకునే టేకాఫ్ మెగాస్టార్ ఆ టేకాఫ్ అసలు మనకి బ్లడ్ని ఉడికించేస్తది. ఊపిస్తుంది అనమాట. అదే మాకు ఎక్కువ నిలబెట్టింది. లేకపోతే ఈ వయసు వచ్చేదాకా నేను చేయగలిగేవాడిని కాదేమో. నేను బాగా చూసేవాడిని. ఆ అభిమానంతో నేను చూసుకునేవాడిని. ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళల్లో అంటే కష్టంలో నేనున్నాను అంటూ కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే దగ్గరికి వస్తారు, కొంతమందే మనకి తోడుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? లోకం సూర్యనారాయణ అని మా ఊళ్ళోనే మా అన్నయ్య అంటున్నాడు. నాకంటే కొంచెం సీనియరు. వాళ్ళ కుటుంబం మాకు మొదటి నుంచి కష్టంలో సుఖంలో ఆయన, తర్వాత తులావందల కోటేశ్వరరావు గారు అని ఇంకో ఆయన ఉన్నారు. బావా అంటాం. వాళ్ళిద్దరు వియ్యంకులు. కోటేశ్వరరావు గారికి ఆడపిల్లలు, సూర్యనారాయణ గారికి 2 మగపిల్లలు ఉన్నారు. ఒక మగపిల్లాడిని వాళ్ళ పిల్ల చేసుకున్నారు. వాళ్ళిద్దరూ నాకు బాగా అనుకోవడం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ. మీరు అనుకున్నట్లుగా విజయ్ గారికి మంచి ప్రోత్సాహమే ఉంది ఇండస్ట్రీలో అంటే మీరు ఓకే అంటారా? అంటే మీరు ఉన్నంత స్టేజ్లో విజయ్ గారు రాలేదు అనేది బయట ఉన్న ఒక టాక్. అంటే అది టైము పీరియడ్ అన్నీ కలిసి రావాలి మేడం. ఇప్పుడు నేనేదో పీక్లో ఉన్నానని అయితే నేనేదో మంచి స్థితిలో ఉన్నానని కూడా నేను అన్న కానీ ఆదరించారు. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక సినిమాలో ఏదో నేను చేశాను బాగా చేశాను అన్నంత మాత్రాన నన్ను ఆదరించి 10 సినిమాల్లో వేషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఆదరించారు. ఇప్పుడు 55 సినిమాలు పూర్తి చేశారు. ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్లో. మరి వాడు కూడా దాదాపు 10-15 పూర్తి చేసుకున్నాడు. వెళ్ళి టైం కలిసి రావాలి. అంతేకాదు మనం ఎవరిని ఏమో అనుకోవటానికి వీలు ఉండదు. ఆ టైం వస్తే వస్తుంది, రావచ్చు కదా, వస్తుంది, వస్తుంది. నువ్వు పడే కష్టం ఇప్పుడు లేకపోతే చిరంజీవి గారు పడ్డ కష్టమే చిరంజీవి గారిని ఇవాళ మెగాస్టార్ చేసి ఎవరెస్ట్ శిఖరాన్ని నుంచోబెట్టింది. ఆ కష్టం మనం పడాలి, తప్పదు ఎవరైనా. మీ 50-55 సినిమాల్లో ద బెస్ట్ మూవీ, అమ్మా ఇది నేను నిజంగా ఇంత బాగుందా అనిపించేలాగా అనిపించిన మూవీ నేమ్ ఏమైనా ఉందా? సినిమాలండి, నాకు మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇష్టం. మీకు తర్వాత స్వాతి ముత్యం ఒకటి ఇష్టం, అశోకవనంలో అర్జున కళ్యాణం ఒకటి ఇష్టం. ఓకే. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ మంచిది చేశారు, జనక అయితే గనక బాగుంది. ప్రేక్షకులు బాగా సంతోషంగా ఫీల్ అవుతారు సినిమా చూస్తే. ఆ సినిమా చూస్తే చూద్దాం అయితే. జనక బాగుంటుంది, చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా మన కోసమే తీసేది, ప్రేక్షకులు అంటే జనం కోసమే. మనం అంటే ఐ మీన్ ఆర్టిస్ట్గా చెప్పట్లే, ఒక ప్రేక్షకులుగా జనం కోసం. ఎందుకంటే కొంత నేర్చుకోవాలి మనం సినిమా చూసి. నేను అట్లా నేర్చుకుంటూనే వచ్చా, సినిమాలు చూసి మా జీవితాన్ని చాలా మార్చుకున్నాను. మీ అబ్బాయి ఇంతవరకు చేసిన దానిలో ఇది బాగుందిరా, బాగా చేసావు అని చెప్పేసి మీరు వెన్ను తట్టిన సినిమా పేరేంటి? నేను సినిమాలుగా చెప్పేదానికన్నా కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్లో అతను ఏం చేశాడంటే నాకు డాక్టర్గా చేశాడు. నాకు బీపీ వచ్చినప్పుడు మా మందుల షాప్లో చెక్ చేసి వర్క్గా చేశాడు. మామూలుగా డైలాగ్ చెప్పేశాడు, అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఏం చేశారంటే, విజయ్ గారు మీ వాయిస్ వద్దు, వాయిస్ మార్చి చెప్పండి అన్నారు. బాగుండదు సార్ వాయిస్ మార్చి. లేదు చెప్పండి, కేసరి గొంతుతో చెప్పండి అన్నాడు. ఇగో కొండలరావు ఈ వాయిస్లో చెప్పించాడు. అది పేరిపోయింది. అదే నచ్చింది నాకు. అంటే కొన్ని అనుకోం, కానీ కొన్ని భలే తెలియకుండానే. ఆయన వినోద్ గారు సినిమా తీసేటప్పుడు డబ్బులు తీసుకొని నన్ను ఇట్టనే వెళ్ళిపోతుంటే ఆనంద్ గారు డబ్బులు జాగ్రత్తరా ముండా అన్నాడు సార్ అన్నాడు. బాగుండదు సార్ ఆ తిట్టు, కుర్రోళ్ళంతా కోపం తెచ్చుకుంటారు, వాళ్ళు ఎవరు తిట్టట్లేదు అన్నాడు. అంటే లేదు అన్నాడు. సరే ఆయన అనమన్నప్పుడు అంటాం మన ధర్మం కాబట్టి అన్నా నేను. అదే క్లిక్ అయ్యింది. ఒకసారి డైలాగ్ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇదే అబ్బాయి వెళ్తూ ఇట్లానే వెళ్తాడు, డబ్బులు జాగ్రత్తరా ముండా అని దులుపుకుంటుంటాడు. తర్వాత అందులోనే సినిమా బిగినింగ్లోనే ఆయన అడిగారు, ఒక్క సీన్లో మీరు మీ భార్యకి
కాళ్ళు పిసికే సీన్ ఉంది, మీకేమన్నా అభ్యంతరం ఉంటుందా? పిసికేది నేను కాదు కదండి, కొండలరావు కదా, నాకు ఏం ఉండదు, నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాబట్టి ఆ ప్రాబ్లం మా దగ్గర రాదండి. ఒక నమస్కారం చేయాలన్నా ఏం చేయాలన్నా ఎవరికైనా చేసేస్తాం, అదే ఉండదు. సరే అన్న అయిపోయింది. అదే సీను ఇప్పుడు నాకు ఈ 3-4 సంవత్సరాల నుంచి చాలామంది కలిశారు కదా, మాకు మీరు కాళ్ళు పిసికే సీన్ భలే నచ్చుతుందండి అన్నారు. ఆశ్చర్యపోయా. మొన్న డైరెక్టర్ గారు కలిస్తే కూడా చెప్పే మాట, మీరు ఎలా ఊహించారో ఎలా చేయించారో మాకైతే తెలియదు, కానీ నిజంగా ఆ 3 సీన్లు అట్లాగే క్లిక్ అయినాయి సార్. అంటే వాళ్ళ ఇమేజిన్, వాళ్ళ ఐ వేరు ఉంటుంది. అవును. అందులో ఇప్పుడు అంతా కుర్రవాళ్ళండి డైరెక్టర్స్, వాళ్ళ ఐ లుక్ బాగుంటుంది మనకన్నా. అంటే అప్డేట్గా ఆలోచిస్తారు, బాగా అప్డేట్గా ఆలోచిస్తారు, చేయించుకుంటారు మంచిగా. ఈ మధ్యకాలంలో మీరు కల్కి మూవీ ఒక హల్చల్ అయింది. ఎవరండి? కల్కి మూవీ ప్రభాస్ది. ఇంకా వెళ్ళలేదు, మీరు వెళ్ళకూడదని ఇప్పుడు ఆగాను. ఇప్పుడు ఇది ఏంటంటే నా మనుగడ కోసం, నన్ను గురించి నేను చెప్పుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వద్దామని వచ్చాను. ఇప్పుడు వరకు అంటే ఇది వరకు ఒక లెవెల్లో ఒక సెటిల్డ్ అమౌంట్తో వెళ్ళేవి మూవీస్, కానీ ఇప్పుడు అన్ని కోట్లు కోట్లు కోట్లు, ఇన్ని కోట్లంట అన్ని కోట్లంట అనేదే నడుస్తుంది. నిజంగా ఈ పాన్ ఇండియా మూవీస్ గురించి మీరు చూస్తున్నారు, బాగుంది అంటున్నారా? బాగుంది అంటారా? అంటే అలవాటు పడిపోయాక ఏదైనా బాగానే ఉంటుంది. అలవాటే అంటారు దేనికైనా. అలవాటు మనం అలవాటు చేయడంలోనే తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఏం ఫుడ్ అంటాం, మన ఫాస్ట్ ఫుడ్ రాకముందు మనకి బజ్జీ పునిగే అలవాటు. అవును. బజ్జీ పునుగు లేదా జిలేబీ రోడ్డు మీద ఎక్కడైనా వేసుకుంటే, లేదా ఏదైనా షాప్ దగ్గర ఉండి, లేదా సమోసా తినేవాళ్ళం. ఫాస్ట్ ఫుడ్ అలవాటైన గత 10-15 ఏళ్ళ నుంచి మొదట్లో కొంతమంది దగ్గరికి వెళ్ళారు, తినలేదు, కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు, కొంతమంది తినడానికి అలవాటు పడ్డారు. ఇవాళ అందరూ వెళ్ళి తింటున్నారు. అవును, చిన్న పెద్ద అనేది లేదు. ఏదైనా మనం అలవాటు చేయటంలో ఉంటుంది. మేకర్స్ ఎప్పుడు అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న మేకర్స్ ఎప్పుడూ కూడా తప్పుడుతనంతో ఆలోచిస్తారని నేను అనుకోను. ఎందుకంటే వ్యాపారం. అవును. కోట్లాది రూపాయల వ్యాపారం. కోట్లాది రూపాయల వ్యాపారాన్ని వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటేనే వాళ్ళ పావలో వాళ్ళకి మిగిలి మళ్ళీ పెట్టుబడి పెట్టి ఇంకోటి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి బాగానే ఉండేది. ఇప్పుడు ఇదివరకు ఇంగ్లీష్ సినిమాకి మనం ఎందుకు వెళ్ళేవాళ్ళం, ఇన్ని తెలుగు సినిమాలు చూస్తూనే ఉండేవాళ్ళం. ఇంగ్లీష్ సినిమా వచ్చింది సూపర్గా ఉంది అని అంటే కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం. ఎందుకని? ఆ మేకింగు, ఆ టేకింగు, ఆ ఖర్చు అదంతా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులో కూడా ఈ పాన్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత ఆ హాలీవుడ్ స్థాయిలో కాస్త తీస్తున్నారు. కాబట్టి మనం అలవాటు పడిపోతాం. ఓకే. విజయ్ గారికి ఇన్స్పిరేషన్గా డైరెక్షన్లో ఎవరు మీకు తెలుసా? విజయ్ గారికి, మీ అబ్బాయికి ఈ డైరెక్టర్ నానా, ఇది నాకు ఈయన ఇన్స్పిరేషన్, ఈయన్ని చూసి ఇలా ఇలా చేయాలనుకుంటున్నా అని ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకోవడం కానీ అలా జరిగిందా? చేసుకుంటాను. నా అయితే ఇంతవరకు మేము ఇటు కెమెరా సైడ్ రాలేదు, కానీ ప్రతి నాటిక ప్రతి కథ నాతో చర్చించి నాతో ఓకే చేయించిన తర్వాతే టేకప్ చేసుకుంటాడు. అయితే అతని డైరెక్షన్ ఇదైతే కథలో మాత్రం పెద్ద ఇది లేదురా, నీ స్టైల్లో నువ్వు ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తేనే బాగుంటుంది అంటే నేను చేస్తానండి అని మళ్ళీ చేసిన తర్వాత ప్రదర్శన చూస్తాం. నేను మా దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఓకే చూస్తాం, చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే రైటర్ గారు రాసినట్టు ఇంప్లిమెంట్ చేసి ఇంతవరకు ఏ నాటికని కూడా ప్రదర్శించలేదు. అందుకు రచయితలు కూడా మమ్మల్ని క్షమించేవాళ్ళు. ఎందుకంటే ఆ పేరు వచ్చిన పేరు వాళ్ళకే వచ్చేది కాబట్టి. బహుమతులు కూడా మేము ఉంచుకునేవాళ్ళం కాదు. వాళ్ళ బహుమతులు ఆర్థిక బహుమతి కానీ ఏదన్నా బొమ్మ మెమెంటో ఏదన్నా ఇచ్చినా కూడా వాళ్ళకే చేర్చేవాళ్ళం. ఓకే. రెమ్యునేషన్ పరంగా ఇప్పుడు మీరు కొంచెం హైలో తీసుకుంటున్నారని ఒక చిన్న టాక్ ఉంది, నిజమేనా? రెమ్యునేషన్ రమణ గారు కొంచెం హై అంటే ఎక్స్పెన్సివ్ అయ్యారు, రెమ్యునేషన్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నారు అనే టాక్ ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఏం లేదండి, నేను మామూలు జనరల్గానే పోతున్నాం. మా మేనేజర్స్ కూడా అప్ అండ్ డౌన్ గానే తీసుకుంటున్నాం, అంతేగాని లక్షల్లోకి కూడా వెళ్ళలేదు. నేను ఇంకా లక్షల్లోకి కూడా వెళ్ళలేదు. అదే
కానీ మాత్రం బయటకు వచ్చేసరికి ఏదో ఒకటి అంటే జనాలకి ఏదో ఒకటి దానికి మాట్లాడుకోవడానికి ఒక మేకర్స్ కానివ్వండి, తర్వాత పరిశ్రమలో పెద్దలు కానీ నన్ను తప్పుంటే క్షమించవచ్చు. నేను ఇంకా లక్షల్లోకి వెళ్ళలేదు, లక్షకు కూడా వెళ్ళలేదు. నైస్ అండి. ఎనీవేస్ మీరు అనుకున్న రీచ్ ఖచ్చితంగా అవ్వాలి. అండ్ వయసుతో సంబంధం లేకుండా మనం ఓపిక ఉన్నంత వరకు చెయ్యాలి అనేది నిజంగా చాలా మంచి తనం. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళు కూడా ఇప్పుడు కూర్చొని తినేద్దాం. నేను అదే చెప్తున్నా మీకు. అంటే ఆయనకి ఇవాళ నటించవలసినటువంటి అవసరం లేదు చిరంజీవి గారికి. అవును. చక్కటి ఫ్యామిలీ, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతురు అందరితో హ్యాపీగా గడిపి. కానీ ఎందుకు నటిస్తున్నారు? నటించాలి, వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. అదే ఇన్స్పిరేషన్ మాలోనే ఉంటుంది. ఎందుకంటే ఆయనని మేము అంటే రహస్య గూఢచారులం మేము బయటపడం. ఎందుకంటే అంత అవసరం మనకి పరిస్థితి రాలేదు. పరిస్థితి వస్తే డైరెక్ట్గానే చెప్పుకుంటాం. అలాగే ఉండిపోయాం మేము. అది రహస్య ఆరాధన అనమాట మాది ఆయన మీద. అంతే. చూశారు కదా, రమణ గారు తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని వివరిస్తూ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, క్రమశిక్షణ దేనికైనా అండి. మనం చేస్తున్నాం, వర్క్ చేయడం గొప్ప కాదు, కానీ దానిలో కూడా ఒక టైం వాల్యూ తెలియాలి, టైం టు టైం ఉండాలి. ఆ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. అది ఖచ్చితంగా రమణ గారిని చూస్తే అర్థమవుతుంది. ఒక టైం సెన్స్ ఉంటే ఏదైనా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది అటు ఇటుగా ఉన్నా ఆయన అనేది ఏంటి అని అంటే దాన్ని ఫాలో అవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చాలా హెల్దీగా ఉన్నాను, ఇప్పుడు కాదు, నా కట్టె కాలే ముందు వరకు కూడా నేను చాలా బాగా హెల్దీగా ఉంటాను, ఖచ్చితంగా నేను చెయ్యగలను, నేనేదో నా మీద ఏదో మీరేదో చేయలేరు, చేస్తారు, ఇంకా చెయ్యరేమో అని చిన్న చిన్న రూమర్స్ తీస్తూ ఉన్నారండి రమణ గారి దగ్గర నుంచి. అసలు సమస్య లేదు. ఇంకా నాకు తెలిసి ఒక 10-15 సినిమాలు నేను ఆరామ్స్ సార్ దగ్గర నుంచి చూస్తాను. ఇంకా వేరే వేరే సీరియల్స్ అవి ఇవని చెప్పేసి అంటున్నారు. అండ్ విజయ్ గారి డైరెక్షన్లో కూడా సార్ గారిని మనం చూడబోతాం, నో డౌట్. ఎనీవేస్ సార్, ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఫుల్ఫ్లెడ్జ్డ్గా ఉండాలి, ఫుల్ఫిల్ అవ్వాలి మీ లైఫ్లో మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. అందరికీ నమస్కారం. క్రంచ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సభ్యులు కండి.